ప్రైజ్ ద లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సత్యమైన మాటలు, శ్రేష్టమైన అంశాలు తెలుసుకుందామా? ప్రార్థన. యేసయ్య, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. శ్రేష్టమైన అంశాలు మీరు మాకు అందించమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని ఉన్నతమైన మహాకృపలో మనందరం కూడా క్షేమంగా ఉండాలని దేవుని స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మనం సత్యదేవుడిని తెలుసుకున్నాం. యేసే నిజదేవుడు అనే సత్యాన్ని తెలుసుకున్నాం. అలాగే బైబిల్ని అనుసరిస్తూ బైబిల్ నుంచి అనేకమైన శ్రేష్టమైన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. అంటే దేవునికి ఎలా దగ్గర అవ్వాలి అనే అంశాలన్నీ కూడా మనం చాలా నేర్చుకుంటూ ఉన్నాం. అంటే ఈ రోజున ఈ బైబిల్ వాక్యంలో నుంచి ఒక శ్రేష్టమైన అంశం తీసుకుంటే మనం అనేకమైన అంశాల గురించి ఏం చేస్తూ ఉంటామండి? వెయిట్ చేస్తూ ఉంటాం, అంటే నిరీక్షిస్తూ ఉంటాం. విద్యార్థులు ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తూ ఉంటారు? వారు చక్కని శ్రేష్టమైన చదువును కంప్లీట్ చేసుకుని ఉన్నతమైన స్కోర్ సాధించాలని, ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకోవాలని, ఇలా అనేకమైన అంశాల గురించి, లేకపోతే ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని వారు వాటి కోసం ఏం చేస్తూ ఉంటారు? వెయిట్ చేస్తూ ఉంటారు, అంటే నిరీక్షిస్తూ ఉంటారు. ఇంకో వివాహం కావాల్సిన వారు అనుకోండి, చక్కని వధువు కోసం, చక్కని వరుడు కోసం మరి వెయిట్ చేస్తూ ఉంటారు, నిరీక్షిస్తూ ఉంటారు. మరి చాలామంది ప్రజలు మరి ఏ ఉన్నతమైన రాజకీయ పలుకుబడి, లేకపోతే ఒక ఉన్నతమైన పదవిని సంపాదించుకోవాలని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా అనేక మంది ప్రజలు అనేకమైన విషయాల గురించి మరి వెయిట్ చేస్తూ ఉంటారు, నిరీక్షిస్తూ ఉంటారు. ఇవి అనేకమైన అంశాలండి. ఇటు వివాహమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇవే కాదు కానీ మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మేలులు చేయాలని, ఎన్నో విషయాల్లో ఆయన సహాయం మనకు అందాలని మనం ఏం చేస్తూ ఉంటాం? నిరీక్షిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షించడంలో తప్పులేదు, కానీ ఈ నిరీక్షణలో విశ్వాసాన్ని కోల్పోవడం దేవుని యొక్క చిత్తము కాదు. నువ్వు నిరీక్షించిన వాటిని మనం పొందుకున్నామని విశ్వసించినప్పుడే దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాలు చేయగల సమర్థుడు. కాబట్టి ఈ నిరీక్షణలో మనకి ఏముండాలంటే విశ్వాసము కూడా ఉంటేనే దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున అనేక మంది ప్రజల్లో చూస్తే భయంకరమైన అప్పుల భారంలో ఉంటారు, లేకపోతే అనేకమైన శ్రమల్లో ఉంటారు, అనారోగ్యమైన పరిస్థితిలో ఉంటారు, ఇరుకులో ఉంటారు, ఇబ్బందులో ఉంటారు, అనేకమైన కష్టాల్లో ఉంటారు, అనేకమైన సమస్యల్లో ఉంటారు, అసమాధాన పరిస్థితిలో ఉంటారు. అయినా సరే వారు ఏం చేస్తూ ఉంటారే, చాలామంది ప్రజలైతే దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. దేవా, మాకు ఈ పరిస్థితుల నుంచి మాకు విడుదల కలిగించని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు, వాటిలో విజయాన్ని చూస్తారు. ఇంకొంతమంది ప్రజలైతే ఎలా ఉంటారంటే, దేవుడు మా జీవితంలో ఈ అద్భుతం జరిగించారు, మేము ఎంతో కాలం నుంచి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నాం, లేకపోతే చక్కని వివాహం కోసం ఎదురు చూస్తున్నాం, లేకపోతే మా అప్పుల భారం తీరుతుందని, లేకపోతే మా బిడ్డలు ఉన్నతమైన చదువు చదువుతారని, లేకపోతే మాకున్న ఈ శ్రమలు కానీ, మా అనారోగ్య సమస్యలు కానీ పోతాయని మేము ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నాం. అయినా సరే దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, విడిచిపెట్టేశాడు. దేవుడికి అసలు మేము జ్ఞాపకమే లేదు, కాబట్టి దేవుడు అసలు మాకు లేడు అంటే ఈ రోజున బైబిల్ వాక్య ప్రకారంగా చూసుకున్న దేవుడు లేడని బుద్ధిహీనులు, మరి 14వ అధ్యాయంలో ఉంటుంది కదా కీర్తనలు, బుద్ధిహీనులు తమ హృదయంలో, అంటే ఈ రోజున దేవుడు లేడు అంటున్నావంటే నువ్వు బుద్ధి శూన్యుడు అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఆ కార్యము చెయ్యి వరకు కూడా నీవు నేను నిరీక్షణతో ఉండడమే కాదు, విశ్వాసంతో ఉంటేనే దేవుడు నీ పట్ల, నా పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేయగల సమర్థులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మనకున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం ఉంచి నిరీక్షణతో ముందుకు కొనసాగాలి. కానీ దేవుడు లేడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా పట్ల ఎంత ప్రార్థిస్తున్నానో, నాకు కావాల్సిన అనేకమైన వస్తువుల కోసం. ఈ రోజున ఒక భార్య భర్తలో కుటుంబంలో ఒక పార్టీ అనుకోండి, ఓ ఫంక్షన్ అనుకోండి, లేకపోతే ఏదైనా పండగ, లేకపోతే ఏదైనా పెళ్ళి, లేకపోతే అనేకమైన కార్యక్రమాలు మన గృహాల్లో జరుగుతూ ఉంటాయి కదా. మరి అక్కడికి వెళ్ళడానికి చక్కని వస్త్రములు కావాలని, చక్కని నగలు కావాలని, లేకపోతే చక్కని వస్తువులు కావాలని, లేకపోతే చక్కని వాహనాలు కావాలని, లేకపోతే ఇంకా అనేకమైన ఆభరణాలు ధరించుకొని వెళ్ళాలని మేము వివాహానికి వెళ్తున్నాం, లేదా ఫంక్షన్కి వెళ్తున్నాం, పుట్టినరోజు పండగకి వెళ్తున్నాం, లేకపోతే పార్టీలకు వెళ్తున్నాం అని చెప్పి వారు అవి లేవు ఇవి లేవు అని చెప్పి వారికి ఉన్న
స్థితిని మర్చిపోయి అప్పుడు ఆ యొక్క సిచ్యుయేషన్‌లో ఏం చేస్తూ ఉంటారంటే ప్రజలు, అరే నాకు ఇవి లేవు, అవి లేవు, నా భర్త సరిగ్గా చూడట్లేదు, లేకపోతే నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు. అసలు ఏంటి నా ఇంట్లో నేను ఎప్పుడు ఏది కోరుకున్నా సరే నాకు ఏది కూడా నాకు దొరకట్లేదు. నేను చక్కని ఫోన్ గురించి ప్రార్థిస్తున్నాను. లేకపోతే నేను చక్కని స్టడీకి సంబంధించిన కావాల్సిన వస్తువుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. లేకపోతే నేను పార్టీకి, ఫంక్షన్‌కి వెళ్ళడానికి నాకు కావాల్సిన వస్తువుల గురించి నేను అనుకున్నా సరే నా లైఫ్‌లో నాకు ఏవి కూడా సమకూర్చబడట్లేదని చెప్పి చాలామంది యవ్వనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా సరే మనం ఏం చేస్తూ ఉంటామంటే అవి లేవు, ఇవి లేవు అని చింతిస్తూ ఉంటాం. చింతించడం వల్ల ఉపయోగం లేదు. కానీ మనకి ఏమీ లేకపోయినా సరే సమర్థుడైన దేవుడు మరి మన నిరీక్షణతో, ఓపికతో ప్రతి విషయాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తుతించినప్పుడు ఆయన మనకి ఏమి కావాలో అది చేయగల సమర్థుడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటంటే ఈ రోజున ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞత అనేది అర్పించకపోవడం ద్వారా ఈ రోజున దేవుడు అసలు నిన్ను నన్ను మర్చిపోయాడని చెప్పి అనడానికి అవకాశమే లేదు. చూడుము, ఇర్మియా గ్రంథంలో ఉంటుందిగా, చూడుము ఇర్మియా, యెషయా ఆహ్, చూడు నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాననే వాక్య ప్రకారంగా చూసుకుంటే ఆహ్, అంటే దేవుడు మనల్ని ఆయన అరచేతుల్లో చెక్కి ఉన్నారు. అంటే దేవుడు ఆయన చేతులతో నిర్మించిన దేవుడు ఈ సృష్టిలోనికి నీవు తల్లి గర్భం ద్వారా ఈ సృష్టిలోనికి వచ్చిన కాడ నుంచి కూడా నిన్ను ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు పోషణ ఇచ్చి, నీకు కావాల్సిన వస్త్రములు ఇచ్చి అనేకమైన వాటితో నేను ఈ రోజు వరకు నిండు నూరేళ్ల ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి నీవు దేవుని రాజ్యానికి చేరే వరకు కూడా ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తూ, ప్రతి విషయంలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచు, ప్రతి విషయాన్ని కూడా నీకు కాపుదల ఇస్తూ ఆయన సహాయం చేస్తున్న స్థితిని మర్చిపోయి చాలామంది ప్రజలు నాకు అవి లేవు, ఇవి లేవు, నాకు పార్టీకి వెళ్ళడానికి లేవు, ఫంక్షన్కి వెళ్ళడానికి లేవు, లేకపోతే నేను పుట్టినరోజు చేసుకోలేకపోతున్నాను, లేకపోతే నా పెళ్లి రోజు చేసుకోలేకపోతున్నాను, లేకపోతే నేను ఘనంగా మా యొక్క బంధువుల ఇంటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారే, నిరాశ, నిస్పృహ, అవి లేవు, ఇవి లేవు, లేదా ఒక పండగ వచ్చిన, పబ్బం వచ్చిన, మా ఇంట్లో సరైన వస్తువులు లేవు, మా పిల్లలకి సరైన వస్త్రాలు లేవు, ఆభరణాలు లేవు అని చెప్పి కృంగిపోవడం, దేవుడు లేడని, మరి దేవుడు మర్చిపోయాడు, మాకు దేవుడే ఉంటే మా బతుకులు ఇలా ఎందుకు ఉంటాయి, లేదా మా జీవితం, మా లైఫ్ ఇలా ఎందుకు ఉంటుందని చెప్పి అలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజున మనకున్న సిచ్యుయేషన్లో మనకి ఈ సిచ్యుయేషన్లో మనం ఏం చేయాలి అంటే మనకన్నా లేని స్థితిలో ఉన్నవారని ఒక్కసారి చూస్తే దేవుడు మనల్ని ఏ రీతిగా అసలు సంరక్షిస్తున్నాడు అన్నది చూడము. నేను నిన్ను నా ఈ అరచేతులు మనం రోజులో ఒక్కసారైనా చూసుకుంటూ ఉంటామండి. రోజులో ఒక్కసారైనా ఎవరైనా చేతులు చూసుకునే వాళ్ళు ఉంటారా? ఎవ్వరు కూడా ఉండరు. అంటే మన అరచేతులు మనం ఎలా అయితే చూస్తున్నాం, ఆ అరచేతుల ద్వారా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను నిర్మించి ఉన్నాను తల్లి గర్భం నుంచి. ఈరోజు నీవు నీ ఆత్మ నా యొద్దకు చేరు వరకు కూడా నీవు తినే తిండి దగ్గర నుంచి, కట్టుకునే బట్ట దగ్గర నుంచి, నీవు ధరించే ప్రతిదీ కూడా దేవుని ఉన్నతమైన కృప ద్వారానే అందుతుందని ఎప్పుడైతే నువ్వు గ్రహించి, దేవా ఈరోజు నాకు ఇచ్చిన వస్త్రములను బట్టి, నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి, నాకు ఇచ్చిన వస్తు వాహనాలను బట్టి, నాకు ఇచ్చిన ధనాన్ని బట్టి, నాకు ఇచ్చిన ప్రతి స్థితిని బట్టి, నాకు ఇచ్చిన శ్రేష్టమైన చదువును బట్టి, నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే నాకున్న ప్రతి అపభారం నుంచి నువ్వు తీసివేస్తున్నందుకు అని చెప్పి దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు ఆ సమస్యలో నుంచి, లేదా ఆ ఇబ్బందిలో నుంచి, లేకపోతే ఆ సిచ్యుయేషన్ నుంచి విడిపించడమే కాదు, ఆ సిచ్యుయేషన్లో ఆశీర్వదించడం కూడా జరుగుతుందండి. అంటే మనకున్న దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండి, దేవా నాకు చక్కని ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, చక్కని కుటుంబం ఇచ్చావు, చక్కని వస్త్రాలు ఇచ్చావు. ఇవి కూడా లేని స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ రోజున ఆహారం లేనివారు, మరి సరైన ఆహారం కానీ, సరైన వస్త్రాలు కానీ, లేకపోతే సరైన పోషణ కానీ, లేకపోతే అనేక మంది తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథ బిడ్డలను కానీ, లేకపోతే బిడ్డలు లేని తల్లిదండ్రులు కానీ పట్టించుకునే నాదులు లేక అసలు భయంకరంగా ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు అనుభవిస్తూ ఉంటారండి. ఆ సిచ్యుయేషన్లో నీవు నేను మనం అందరము ఉండకుండా మనల్ని దేవుడు ఎంత పోషిస్తున్నాడు, ఎంత రక్షిస్తున్నాడు, ఎంత కాపుదలు ఇస్తున్నాడు, ఎన్ని విషయాలు మనకు సహాయం చేస్తున్నాడు అన్న స్థితిని నీవు నేను గుర్తిస్తే అప్పుడు నీవు దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి దేవుని దూషించడం కానీ, లేకపోతే దేవుడు లేడని చెప్పడం కానీ నీవు నేను చేయమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు కలిగిన దానితో సంతృప్తి కలిగినడమే కాదు, మనకి లేని స్థితిలో ఉన్న వారిని చూసి మనం నేర్చుకొని, దేవా వారికి ఇట్టి స్థితిలో ఉంచి నన్ను ఈ స్థితిలో ఉంచావు, కానీ
దేవా ఆ స్థితిలో నేను నిన్ను విడిచే స్థితిలోకి వెళ్లకుండా నన్ను ఈ రోజు వరకు అంటే ఒక భేద స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఆ స్థితిలోకి నన్ను వెళ్లకుండా దేవా నువ్వు నన్ను కాపాడుతూ ఈ రోజున ఈ స్థితిలో నేను పోషింపబడటానికి నువ్వు నా సహాయం చేస్తున్నావు దేవా. కాబట్టి నాకున్న దానిలో నేను తినడమే కాదు, లేదా నేను కట్టుకోవడమే కాదు, నేను ధరించుకోవడమే కాదు, నేను నా యొక్క ఆర్థిక స్థితిని నేను అనుభవించడమే కాదు, కానీ నాకున్న దానిని ఇతరులకు మరి ఉపయోగిస్తాను. మరి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం మానవ సేవయే మాధవ సేవ. మరి ఆ కలకత్తా మహానగరంలో మదర్ తెరిసా గారు ఇదే కదండి, నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించమని దేవుని వాక్యానుసారంగా ఆవిడ చేసిన సేవ అసలు భారతదేశానికి ఎంత గొప్ప పేరండి. ఆ మదర్ తెరిసా చేసిన కుష్టి వ్యాధిగ్రస్తుల్ని, అనాథ బిడ్డల్ని, రోడ్డు మీద దిక్కులేని పరిస్థితిలో ఉన్న ప్రతి ప్రజల్లో కూడా ఆదరించి వారికి సేవ చేసి సహాయం చేసి అనేకమైన కార్యాలు చేసి దేవుని ఉన్నతమైన ప్రేమను చూపించింది. ఈ రోజున మనకి ఏవో లేవని, మనకి ఏదో ఉద్యోగం రాలేదని, వివాహం జరగలేదని, లేకపోతే మనకు అనుకున్న కార్యాలు జరగట్లేదు, మనకున్న అప్పుల భారం తీరట్లేదని దేవుని విడిచిపెడుతున్నావా? ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అక్క, ఈ రోజున అలా విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు, కానీ మనకున్న ప్రతి స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా ఈ స్థితిలో ఈ రోజున ఇలా ఉన్నానండి దేవా, నీ ఉన్నతమైన కృప, నీ చిత్తమయ్యా. ఇది కూడా లేని స్థితిలో ఉన్న వారిని బట్టి దేవా నిజంగా వారి గురించి ప్రార్థించి వారికి మనం సహాయం చేసినప్పుడు దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు. అంటే మనం కలిగి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండాలి. మనకి లేని స్థితిని బట్టి కృంగిపోవడం దేవుని చిత్తము కాదు. ఇతరులు ఆ స్థితిలో ఉంటే వారికి మనం సహాయం చేసే స్థితిలో ఉంటేనే నీవు నేను మనమందరము కూడా దేవునిలో నిరీక్షణ కలిగి ఫలించుట అనే స్థితిని చూడగలం. ఎందుకంటే ఈ రోజున చదువుకోలేని స్థితిలో ఎంతోమంది ప్రజలు ఉంటారండి, ఎంతోమంది పేద విద్యార్థులు ఉంటారు, చదువుకోలేని స్థితిలో ఉంటారు, వివాహం చేసుకోలేని స్థితిలో ఉంటారు, ఉన్నతమైన విద్యను అభ్యసించలేని స్థితిలో ఉంటారు, భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, వారు హాస్పిటల్లో చూపించుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వారికి మన దగ్గర ఉన్న దానిలోనే ఒకవేళ దేవుడు మనకి అధికముగా మనల్ని హెచ్చించి ఆశీర్వదిస్తే మనకున్న దానిలోనే పేద బిడ్డలకి చదువు కోసం, పేద బిడ్డల వివాహం కోసం, పేద బిడ్డల వస్త్రాల కోసం, పేద బిడ్డల ఉన్నతమైన విద్య కోసం మనం అనేకులమై సహాయం చేసినప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం చూడగలం. బైబిల్, శ్రేష్టమైన బైబిల్ ఇదే చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో, మనల్ని మనం ఎలా శ్రద్ధగా చూసుకుంటున్నామో, మనం ఎట్టి శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకోవాలి, శ్రేష్టమైన తిండి తినాలి, శ్రేష్టమైన గృహంలో ఉండాలనుకున్నాం. మన పొరుగువాడు కూడా అంటే ఆశీర్వాదకరంగా ఉండాలనే మనస్సు నీవు నేను కలిగి ఉంటేనే దేవుడు మనకున్న ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, సమస్య నుంచి విడుదలివ్వడమే కాదు, మన నిరీక్షణకు ఫలితంగా మనం ఏవైతే కార్యాలు జరగలేదని మనం ఎంత బాధపడుతున్నామో ఆ నిరీక్షణ ఫలితంగా మనం దేవుడి మీద విశ్వాసించినప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసానికి తగిన ఫలితము ఖచ్చితంగా మనం ఫలించే స్థితిని ఇస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం కూడా ఈ రీతిగా చెప్తుంది కదా, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించును. ఎవరైతే దేవుని యొక్క సత్యమైన మాటలు, అంటే దేవుని వాక్యానుసారంగా మేము జీవించాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, అలాగే మేము దేవుని యొక్క శ్రేష్టమైన బైబిల్ గ్రంథం చదవాలి, ఆ బైబిల్ గ్రంథ వాక్యానుసారమైన జీవితం మేము మాలో, మా బిడ్డల్లో మేము కలిగి ఉండాలి అనే తృష్ణ, ఆశ కలిగి ఉండడమే కాదు, కానీ దానిని మనలో అవలంబించినప్పుడు ఈ శ్రేష్టమైన సత్యాలు మన హృదయం మనం కలిగి ఉండి మనం ఫలించినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు, 100 60 30 దేవుని ఆశీర్వాదం. అంటే మనం ఎప్పుడైతే కొన్ని కార్యాల కోసం ఎదురు చూస్తామో ఆ నిరీక్షణకు ఫలితంగా దేవుడు 100 ఫలం, 60 ఫలం, 30 ఫలం, అంటే దేవుని మీద ఎంత హోప్, ఎంత ఆశ, ఎంత నిరీక్షణ కలిగిన విశ్వాసంతో దేవుని మీద ఆశ పెట్టుకొని జీవిస్తావో దేవుడు అంతకన్నా శ్రేష్టమైన కార్యాలు మన పట్ల చేయగల సమర్థుడండి. ఆదికాండంలో ఒక శ్రేష్టమైన భక్తుడు ఉన్నారు, ఆయనే అబ్రహాము గారు, ఆయన భార్య శారా గారు. అసలు బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన అంశం అది అబ్రహాము గారు, శారమ్మ గారు. మరి అబ్రహాము, శారమ్మ గారికి మరి దేవుడు పిలుపు వచ్చినప్పుడు, అంటే ఆయనే నిజ దైవం, నేను ఉన్నవాడనన్న దేవుడిని అని చెప్పి ఆయన పరిచయం చేసుకుని ఆయన ప్రజలను పిలుచుకున్నప్పుడు వారు మరి దేవుని వెంబడించినప్పుడు
70 ఏండ్ల నుంచి 100 ఏండ్ల వయసులో 75 ఏండ్ల నుంచి మరి 100 ఏండ్లు అనేసరికి 25 సంవత్సరాలు మరి వారు బిడ్డ కోసం ఎదురు చూడడం జరుగుతుందండి. 100 ఏండ్ల వయసులో ఐజాక్ అంటే ఇజాక్ స్మైలీ కాదండి, స్మైల్ అంటే నవ్వు. అంటే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు వారి జీవితంలో నవ్వు లేదండి. వారికి ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఐశ్వర్యాలున్నాయి, వారికి పశు సంపదలున్నాయి, వారికి బంధువర్గం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వారికి గర్భఫలం లేదు. ఆ గర్భఫలం లేని స్థితిలో వారు ఎంతో కృంగిపోతున్నారు, ఎన్నో దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, ఎంతో అనేకమైన దేవుళ్ళని వారు పూజిస్తున్నారు, అవే దైవములు అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. అయినా సరే దేవుడు ఒకానొక దినాన ఆదికాండం చక్కగా శ్రేష్టంగా చదవండి. ఆదికాండము ఎంత శ్రేష్టమైందంటే ఒక చక్కని దేవుణ్ణి మనకి మన జీవితంలో ఉన్న సత్యాలను తెలియజేసే, మన పాపపు స్థితిని తెలియజేసే ఒక గొప్ప దేవుణ్ణి నేను కలుసుకున్నాను నా బైబిల్ గ్రంథం ద్వారా. మీరు కూడా నిజ దైవాన్ని సత్యదైవాన్ని తెలుసుకోవాలంటే అబ్రహము గారు ఆ రోజున దేవుడు వెంబడించి ఆయన్ని పిలిచినప్పుడు నేను ఉన్నవాడైన దేవుడని ఆయన పరిచయం చేసుకుని అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే పేరుకి తన భక్తులు ఎదిగే విశ్వాసం అనే నిరీక్షణ వారికి ఇచ్చి ఉన్నారు. మరి ఆ యొక్క ఆదికాండంలో ఆ శ్రేష్టమైన అంశాలు చదివితే అసలు దేవుని మీద ఎంత గొప్ప. మరి అబ్రహాం గారికి 25 ఏండ్ల వయసు అంటే 25 సంవత్సరాలు ఒక బిడ్డ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందండి. మరి 25 సంవత్సరాలు దేవునికి దూరం అయ్యే కార్యాలు ఎన్నో వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, భయంకరమైన కరువు వచ్చి ఐగుప్తుకి వెళ్ళిపోయే స్థితి. అయినా సరే విశ్వాసం, ఆయన నిరీక్షణ అసలు విడిచిపెట్టలేదండి. ఆ నిరీక్షణ ఫలితంగా విశ్వాసానికి దేవుడు అబ్రహాము విశ్వాసానికి వీరుడు అంటే అబ్రహాం అన్న రీతిగా 25 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా ఒక్క పొల్లైనా సున్నైనా తప్పిపోదన్న రీతిగా ఎప్పుడైతే ఆ శ్రేష్టమైన వాగ్దానం ఆయన ఇచ్చారు, నేను ఖచ్చితంగా నీకు బిడ్డను ఇస్తాను అన్నాడు. ఖచ్చితంగా ఆ బిడ్డను ఇచ్చారు. 25 సంవత్సరాలు వెయిట్ చేసిన అబ్రహాం గారు అప్పటి వరకు వారి జీవితంలో మాకు ఇంకా బిడ్డలు ఎలా కలుగుతారు, వృద్ధాప్యంలో గర్భము ఉడికిపోయాక బిడ్డలు కలగడం అనేది అసాధ్యం. అయినప్పటికీ కూడా దేవుడు అసలు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్పి ఆయన నిరూపించుకున్న దేవుడిగా ఒక 90 ఏండ్ల వయసులో 100 ఏండ్ల వయసులో తల్లిదండ్రులుగా మార్చి వారి జీవితాల్లో నవ్వులేని వారి జీవితానికి ఇస్సాకు ద్వారా నవ్వును వారి జీవితంలోనికి తీసుకురావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున నీ జీవితంలో అప్పులు తీరట్లేదని, లేకపోతే నీకున్న సమస్యలు పోవట్లేదని, లేకపోతే నీ జీవితంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఎన్నో అంశాల గురించి మేము ప్రార్థిస్తున్నాం, మాకు స్టడీస్లో కావాల్సిన వస్తువుల గురించి, మేము ఉన్నతమైన చదువుని, ఉన్నతమైన విద్యని, లేకపోతే ఉన్నతమైన స్థితికి ఎదగాలనుకుంటున్నాం, లేకపోతే మాకున్న ప్రతి సిచ్యుయేషన్లో కూడా మేము దేవుని యొక్క కార్యాలు చూడాలనుకుంటున్నాం, కానీ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని చెప్పి మరి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తమం కాదు. కానీ ఓపికతో ఫలించినప్పుడు దేవుడు ఖచ్చితంగా, నువ్వు నిరీక్షించి ఓపికతో ఫలించినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నతమైన కార్యాలు చేయగల సమర్థుడు. కాబట్టి అబ్రహాము వలె నిరీక్షణ కలిగి విశ్వాసంతో నీవు నేను మనం అందరము కూడా కొనసాగినప్పుడు గొప్ప కార్యాలు చేయలేడా దేవుడు? ఖచ్చితంగా చేస్తాడండి. కాబట్టి ఈ రోజున బైబిల్ చదువుతున్నాము, వాక్యం చదువుతున్నాము, ప్రార్థిస్తున్నాము, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాము, వాక్యానుసారంగా శ్రేష్టమైన అంశాలు విన్నా, అయినా సరే దేవుడు మా జీవితంలో ఏదైనా కార్యం చేయట్లేదు, అసలు నేను అనుకున్నది ఏది జరగట్లేదు అని చెప్పి దేవుని విడిచేవారుగా కానీ మరిచేవారుగా కానీ ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. కానీ దేవుడు ఖచ్చితంగా నా పట్ల ఇది చేస్తాడని ఎప్పుడైతే ఈ రోజున మరి కరోనా సమయంలో చూడండి, మరి ఆ కరోనా భయంకరమైన సిచ్యుయేషన్లో వచ్చినప్పుడు ఈ రోజున ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ పీల్చుకోవడానికి అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఆ యొక్క డబ్బు ఖర్చు పెట్టినా సరే అనేక మంది ప్రాణాలు దక్కకపోగా ఆ డబ్బు కూడా వృధా అయిపోవడం, లేకపోతే మేము ఇంత డబ్బు ఇస్తామన్నా సరే ప్రాణాలు నిలబెట్టడానికి ఎవరు కూడా అసలు ఎవ్వరు కూడా ముందుకు రాకపోవడం అనేది చూసామండి. అంటే ఈ రోజున డబ్బు మనల్ని బ్రతికించదు, కానీ ఈ రోజున ఏది అంటే దేవుని ఉన్నతమైన కృపే, ఆయన ఉన్నతమైన దీవెనే, ఆయన ఉన్నతమైన హస్తమే మనల్ని ఆదుకుంటుంది. నీ అరచేతుల్లో చూడమని మన అరచేతులు ప్రతిక్షణం మనం చూసుకుంటూ ఉండలాగా దేవుడు ఆయన అరచేతుల్లో మనల్ని, అంటే తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి పంపించినప్పటి నుంచి కూడా నువ్వు ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, నీకు ఏం కావాలనేది సమస్తం ఆయనకు తెలుసు. 139వ కీర్తనలో
మనలో ఉండదు. చక్కగా ఆ శ్రేష్టమైన అంశాలు తెలుసుకుంటే అసలు మనం ఏ స్థితిలో ఎలా ఏం చేయాలన్నది దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన స్థితిని నీవు నేను మనమందరము కూడా మనం అనుకున్నది జరగలేదనో, మనం అనుకున్నది పొందలేదనో దేవుని విడిచిపెట్టడం దేవుని చిత్తము కాదు. దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ ఈరోజు ఆ కరోనా సమయము వచ్చినా సరే భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు మరి మరణించిన ఈ రోజు వరకు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ రోజున నువ్వు ఉన్నతంగా ఉండే కృపను అనుగ్రహించాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా నిన్ను దేవుడు ఎంతగా రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, కాపుదలు ఇస్తున్నాడు. అలాగే అనేకమైన కార్యాలు మన పట్ల చేస్తున్నాడు అనేది ఒక్కసారి నువ్వు గుర్తిస్తే అసలు నీవు నేను మనం అందరము కూడా అసలు మనం ఏంటి అసలు మనం ఏం చేయాలన్నా కూడా అసలు ఇది దేవుని విడిచి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదండి. ఎందుకంటే అసలు దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఒక హాస్పిటల్కి వెళ్తే జలుబు చేసిందనా, జ్వరం వచ్చిందనా, లేకపోతే ఏ అనారోగ్యం వచ్చినా ₹1,000 ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. నిజంగా ఈ రోజు వరకు అటువంటి అనారోగ్యాలు రాకుండా, లేకపోతే అటువంటి భయంకరమైన వ్యాధులు రాకుండా, లేకపోతే వచ్చినా సరే స్వస్థపరుస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ దేవుని కాపుదలో మనకు ముందుకు నడిపిస్తూ ఈ రోజున నువ్వు ఆరోగ్యాన్ని కలిగిండి, శ్రేష్టమైన గృహాన్ని కలిగిండు, శ్రేష్టమైన వస్తు వాహనాలు కలిగి ఉన్న స్థితిని బట్టి ఎందుకు ఆనందించో, ఎందుకు స్తుతించో? ఇవి ఏవో లేవని, ఏవో తీరలేదని, లేకపోతే ఏవో కావాలని చెప్పి దేవుని విడిచిపెట్టడం దేవుని చిత్తము కాదు. కానీ నీకు కలిగి ఉన్న స్థితిని బట్టి ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, కృతజ్ఞతలు చెల్లిస్తావో అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనం అందరము కూడా ఎలా ఉండాలి? బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకుంటున్నాం, మేము యేసయ్య సత్యదేవుడు అనేది తెలుసుకున్నాం, అంతేకాదు దేవుని యొక్క మందిరానికి కూడా వెళ్ళి వస్తున్నాం. అయినా సరే మా లైఫ్లో ఏవి జరగట్లేదని నిరాశలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. కానీ అబ్రహాం ఎలా అయితే నిరీక్షించాడు, 100 ఏళ్ల వయసులో ఎవరికైనా బిడ్డలు కలుగుతారా? అది అసాధ్యం. ఈ రోజున అసాధ్యం. నీ అప్పులు తీరడం అసాధ్యం, నీకున్న ఇబ్బందులు పోవడం అసాధ్యం, నీకున్న అనారోగ్యం తగ్గిపోవడం అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి ఈ రోజున సర్వసృష్టికర్త దేవుడు నీకు నాకు సహాయం చేయడానికి వచ్చారండి. అబ్రాహం విషయంలో అసాధ్యం. ఎక్కడైనా ముసలి వాళ్ళకి పిల్లలు పుడతారా? వృద్ధాప్యంలో ఉన్న వారికి పిల్లలు పుట్టడం అసాధ్యం. కానీ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు, వారు నిరీక్షించి ఓపికతో విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు. కాబట్టి ఈ రోజున నీ లైఫ్లో, నీ జీవితంలో చక్కని వివాహం కోసమా, లేకపోతే చక్కని ఉద్యోగం కోసమా, లేకపోతే ఒక శ్రేష్టమైన వ్యాపారం కోసమా, లేకపోతే ఏ శ్రేష్టమైన అంశం గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు? ఉన్నతంగా చదవాలనుకుంటున్నావా, లేదా ఉన్నతమైన కార్యాలు నువ్వు చూడాలనుకుంటున్నావా, లేదా ఒక పార్టీకి వెళ్ళాలనుకుంటున్నావు, పండగ చేసుకోవాలనుకుంటున్నావు, లేకపోతే అనేకమైన కార్యాలు నువ్వు అనేకమైన వాటిని పొందుకోవాలనుకుంటున్నావు. ఆ స్థితిని బట్టి నువ్వు ఏదో లేదని కృంగిపోకుండా ఉన్నదానిని సంతృప్తి కలిగి ఉండి, ఒకవేళ నీకు లేని స్థితిలో ఉంటే, నీకన్నా లేని స్థితిలో ఉన్నవారు నీకు కనపడితే నీకున్న దానిని పొరుగువారికి ఇచ్చేవారుగా ఉండి నువ్వు బైబిల్ సత్యాన్ని నెరవేర్చినప్పుడే దేవుని వాక్యానుసారంగా నీవు నేను మనమందరము కూడా మరి జీవిస్తున్నట్లు, నడుస్తున్నట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా ఆ రీతిగా మరి ప్రభువు మీద విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఓపికతో ఫలిద్దామా? ఏదో జరగలేదని దేవుని విడిచిపెట్టే స్థితిలో ఉండొద్దు. మనకేదో మన అప్పుల భారాలు తీరలేదు, మనకున్న సమస్యలు తగ్గలేని దేవుని విడిచిపెట్టద్దు. కానీ ఏదైనా చేయగల సమర్థన మనం కలిగి ఉన్నాం కాబట్టి నిరీక్షణ కలిగి ఓపికతో ఫలించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసిస్తామో ఖచ్చితంగా ఆయన ఉన్నతమైన కార్యాలు చేస్తారు. కరోనా సమయంలో ఎంతో లక్షల మంది ప్రజలు మరి మరణించగా ఈ రోజున నీవు నేను ఆయుష్ కలిగి ఉన్నామంటే అది దేవుని ఉన్నతమైన కృప కాదా? ఈ రోజున మన హాస్పిటల్కి వెళ్తే అయ్యే ఖర్చుని ప్రతి క్షణము కూడా లెక్క వేసుకుంటే దేవుడు చేసే మేలు ఎంత గొప్పదో నీకు నాకు గ్రహింపు కలుగుతుందండి. కాబట్టి దేవుడు చేసే మేలును మరవద్దు. దేవుడు చేసే గొప్ప ఉపకారాలు కానీ ఆయన చూపించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. ఆ ప్రేమ ముందు నా విశ్వాసము కానీ అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి పూర్తిగా ఆయన మీద మనం విశ్వాసము, నిరీక్షణ, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అంటే పూర్తిగా ఆయన మీద ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసిస్తామో ఆ నమ్మకము, విశ్వాసం ప్రభువులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయగల సమర్థత. కాబట్టి అబ్రాహాము వలె నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రతి విషయంలో ప్రార్థించి దేవుడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి
ప్రతి కార్యాన్ని పొందుకుందామా? ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన అంశాలు నీ బిడ్డలకు తెలియజేసే కృపను నాకు అనుగ్రహించారు. ఈ శ్రేష్టమైన మాటలు బిడ్డల హృదయాలు ఫలించలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుందాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.